వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇంకా గ్రామాలలో ఎన్నికల సందడి మొదలయ్యింది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించే తేదీ కూడా రానే వచ్చింది. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఈ రోజుతో సందడి మొదలు కానున్నాయి. సో నిన్నటి వరకు హైకోర్టు ఏం చెప్పబోతుంది, హైకోర్టు అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది మాత్రం, ఒకవేళ ఎన్నికలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఈసీ అంటే నోటిఫికేషన్ ప్రకటించినప్పటికీ ఎవరి ఫేస్ లో ఆనందం అనేది లేదు. ఎందుకంటే 8వ తేదీ నాడు హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్నది టెన్షన్. మొత్తానికి నిన్నటితోటి స్టే ఇవ్వలేమని చెప్పింది. ఈ రోజు నుంచి మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్లు షురు అయినాయి అని చెప్పుకోవచ్చు. సో మొదటి విడత స్థానిక నోటిఫికేషన్ రిలీజ్. తెలంగాణ స్థానిక ఎన్నికల నగారం మోగింది. ఈ మేరకు ఇవాళ ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేశారు. 31 జిల్లాల్లో 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహించనున్నారు. మొదటి విడతల్లో 31 జిల్లాలో 58 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి 292 జెడ్పీటీసీలు, 2963 ఎంపీటీసీ స్థానాల నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేసే జెడ్పీటీసీ జనరల్ అభ్యర్థి 5,000, రిజర్వ్ అభ్యర్థి 2,500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే జెడ్పీటీసీలో జనరల్ అభ్యర్థి అయితే 5,000, రిజర్వ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 2,500 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీటీసీ జనరల్ అభ్యర్థి 2,500, అలాగే రిజర్వ్డ్ అభ్యర్థి 1,250 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎల్లుండి వరకు నామినేషన్లు గడువు ఉండగా ఉపసంహరణకు 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సో ఎల్లుండి వరకు నామినేషన్లు వేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ ముహూర్తాలు పంచాంగాలు మొదలయ్యాయి. రేపు శుక్రవారం, ఎల్లుండి శనివారం, ఎల్లుండి వరకు నామినేషన్లు అవకాశం ఇస్తున్నారు. తర్వాత 15వ తేదీ నాడు ఉపసంహరించుకోవచ్చు. ఇంకా 15వ తేదీ నుంచి అసలైన గేమ్ స్టార్ట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో 19 వరకు గడువు ఇవ్వనున్నారు. 20న పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. 2 విడతల ఫలితాలను నవంబర్ 11 నాడు రిలీజ్ చేస్తారు. సో ఎన్నికల ప్రకటన నుంచి రిజల్ట్స్ వచ్చేసి నవంబర్ 11. సో మొత్తానికి ఇప్పుడు 15 నుంచి 23 ఈ వారం రోజులు అనేది ప్రతి ఊర్లో ధూమ్ధామ్ ఉంటుంది. సో దయచేసి అభ్యర్థులు కూడా ఖర్చులు చూసి చేయాల్సిందిగా కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. ఉన్నోళ్ళు 50 లక్షలు, కోటి రూపాయలు కూడా పెట్టడానికి సిద్ధంగా అని కూడా వింటున్నాం. అయిన తర్వాత హెచ్చులకు పోయి తర్వాత బాధపడేది మీరే. కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తలు పాటించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.